చేసిన అంశం కీర్తనల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. దేవుడు ఒక్కొక్క అధ్యాయంలో మనతో ఏం మాట్లాడతాడో ఒక్కొక్కటి వింటా వెళ్తున్నాం మనం ఈ సమయంలో. పోయిన వారం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనము చదివాం. అది ఏమని చదివామంటే, దేవుడు మనకి ఏం నేర్పించాడంటే, యెహోవా నన్ను బాధించేవాళ్ళు ఎంతో విస్తరించారు, నా మీదకి అనేక మంది లేచారు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ నేను నమ్ముతున్నాను, నీవే నాకు కేడుమని, నీవే నా అతిశయాస్పదమని నేను నమ్ముతున్నాను. నీవు నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అని దావీదు గారు శ్రమలలో సైతం దేవుని యందు కలిగిన విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనల్ని బాధ పెట్టేవాళ్ళు లేస్తారు, అటప్పుడు మనం భయపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి అని పోయిన వారం దేవుడు మనకి శ్రమలు విస్తరించినప్పుడు, బాధలు విస్తరించినప్పుడు ధైర్యం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకాలని నేర్పించాడు. ఈ పూట అదే అధ్యాయంలో నుంచి 4వ వచనం చదువుదాం. ఈ పూట అదే అధ్యాయంలో నుంచి 4వ వచనాన్ని చదువుతాం. అదేంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథాన్ని మనము అధ్యాయాలు చెప్పేటప్పుడు 4వ అధ్యాయం అనకూడదు, చదన్న 5వ అధ్యాయం అనకూడదు. ఎందుకంటే అవి పాటలు కాబట్టి కీర్తనల గ్రంథం 5వ కీర్తన అనాల, 8వ కీర్తన 120వ కీర్తన అనాలి, కానీ అధ్యాయం అనకూడదు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథంలో 3వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. చదివినటువంటి ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు ప్రభు బోధిస్తుండగా, ఆ వాక్యానుసారముగా బ్రతకగలిగిన ధన్యత, కృప ప్రభువే మనందరికి అనుగ్రహించి ఆయన వాక్యములో మనలను స్థిరపరచి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని. ఇప్పుడు మనం చెప్పిన మాట ఎంత అబద్ధం అంటే మార్చాలి, మనం మారాల. ఇప్పుడు వాక్యాన్ని దేవుడు మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, అది వాస్తవమే. ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా అనేది రైటే, ఆయనే అర్థమయ్యేట్టు బోధించాలి. మళ్ళీ ఏం అబద్ధం చెప్పిన దాని తర్వాత, ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికి అనుగ్రహించాలి అంటే మాట్లాడేది ఆయనే, మాట్లాడిన రీతిగా మనల్ని నడిపించేది కూడా ఆయనేనా? ఎందుకో ఇది నాకు కొంచెం, ఒరే పురుగుల మందు తాగితే చచ్చిపోతారా అని చెప్తాడు దేవుడు. పెద్దోళ్ళు చెప్తారు, పురుగుల మందు తాగకుండా నువ్వే నాకు సహాయం చేయి అంటే ఎట్టది? సీమోను పురుగుల మందు తాగితే ఉంటారా పోతారా? పోతారు. పురుగుల మందు తాగితే పొయ్యే ప్రమాదాలు ఎక్కువ. పురుగుల మందు తాగితే నిలబడేవాళ్ళు చాలా తక్కువ కదక్క. ప్రేమక్క, మా ప్రేమక్క ఏమనుకుంటుందంటే, శుభాన ఉదయాన్ని చర్చికి వస్తే పురుగుల ముందు అంటాడు. ఏంది పాస్టర్ గారు, మీకు అర్థమయ్యేదానికి దేవుని వాక్యం మనకు అర్థమయ్యేటట్టు దేవుడు బోధిస్తాడు, అది కన్ఫర్మ్. అయితే ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు నేను ఉంచాను, జీవాన్ని మరణాన్ని మీ ముందు నేను పెట్టాను, మీకు ఏది కావాలో మీరే కోరుకోండి అని రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆశీర్వాదము, శాపము, మరణము, జీవము మన కళ్ళ ముందు ఉంచబడింది. ఏది మంచో, ఏది చెడో, ఏది న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో మనమే కోరుకోవాలి. పురుగుల మందు తాగితే చచ్చిపోతారు కాబట్టి పురుగుల మందు మనం తాగకూడదు. నేను తాగాలనిపిస్తుంది, తాగకుండా సహాయం చేయి అనకూడదు అసలు. నాయనా ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఎక్కి దూకాలనిపిస్తుంది, దూకకుండా సహాయం చేయి అనకూడదు. మనం దూకితే, మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక వీడియో చూసా. బిడ్డలారా, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మనము, భార్యాభర్తలు తిట్టుకున్నారు ఇంట్లో. అది వీడియో మీరు చూసారు లేదో, యూట్యూబ్లో వచ్చింది. భార్యాభర్తలు తిట్టుకున్నారు. ఏమైందో పరిగెత్తుకుంటా డోర్ తీసుకొని వెళ్ళిపోయేసి 5వ ఫ్లోర్ అంట, 5వ ఫ్లోర్ నుంచి ఎగురు దూకేశాడు. అంతే, రోడ్లో పడ్డాడు వచ్చి కింద.
అలా చనిపోవటం వల్ల ఏం సాధిస్తాం మనం? భార్య ఏమన్నా అయ్యో నా భర్త బిడ్డ అన్న కూర్చుంటుందా? నేను కూర్చుంటుందా? సంవత్సరం తిరగక ముందు ఏరే పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ భర్తలేని అంతే. భార్య చచ్చిపోయి భర్తను ఉద్ధరించేది లేదు, భర్త చచ్చిపోయి భార్యను ఉద్ధరించేది లేదు. ఎవరు పాటు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ ఒంటరికి ఎవరు ఉంటారు ఈ రోజుల్లో? ఉండకూడదు కూడా, రాళ్ళు వేస్తారు, బతకలేరు కొంతమంది. కాబట్టి నువ్వు చచ్చిపోతే ఫోటో పెట్టి గోడకి ఇంకో పెళ్లి చేసుకుంటారు. దానికి దూకడం ఎందుకు? నేను ఒకటే మాట చెప్తా, వాక్యానుసారంగా చూడాలా. మారతాడా 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 చూడాలా, వేచి ఉండాలా, ఓర్చుకోవాలా, ప్రభు కోసం అన్నీ తగ్గించుకోవాలా. ఎంత తగ్గించుకుంటున్నా ఈ మనిషి మన మీద కత్తులు ఎత్తున్నాడు అనుకో, కత్తులు బ్లేడ్లు ఎత్తి మన గొంతు మీద పెడుతున్నాడు అనుకో, లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా భార్య మారకుండా ఫోనుల్లో మాట్లాడతా ప్లాన్ చేస్తుంది అనుకో, నేరుగా బండికిచ్చుకుపోయి వాళ్ళ అమ్మ దగ్గర దించేసి నిన్ను చంపడం కంటే బతుకుంటే బిడ్డలకు తల్లిగా ఉంటావు, వెళ్ళిపో అనే మనల్ని చంపే భార్య మనకి ఎందుకు? ఇప్పుడు నా భర్తని ఇంత విసిగిస్తే వాడు చచ్చిపోతాడు కదా అని తెలియకుండా రాసి రంపాన పెట్టే భార్యలు అవసరమా? ఎత్తి దెబ్బలో కొట్టి మన బతుకు మన బతకడమే. అదే సార్ చెప్తున్నా, మీరా ఇట్లా చెప్పొచ్చా? ఇక్కడ చెప్పకపోతే దూకి చచ్చిపోతున్నారు మిదిలి మీద నుంచి. వాక్యానుసారమైన భార్యలు, వాక్యానుసారంగా బతికే భర్తలు వేధించుకొని తినరు భార్య భర్తల్ని. ఎగిరి దూకేసావు నువ్వు, ఏమైంది? ఒకవేళ రక్షణ పొందుంటే, మారు మనసు పొందుంటే, బాప్తిసం తీసుకోని ఉంటే, నమ్మకస్తులుగా ఉంటే చచ్చిపోయినా పరలోకం పోతావు. ఆత్మహత్య చేసుకున్న పరలోకాన్ని పోతారో చెప్తాను మీకు తర్వాత వాక్యం మళ్ళీ చెప్తానులే ఇంకోసారి. పరలోకానికి పోవడానికి రక్షణ అవసరం కాదు. మన పరలోకానికి పోవడానికి అత్యవసరమైనది ఏంటంటే ఆత్మహత్య, మామూలు మరణమా కాదు. రక్షించబడ్డావా లేదా, రక్షణ పొందావా లేదా, పరలోకానికి అర్హత రక్షణ మాత్రమే. నువ్వు రక్షణ తీసుకుని రక్షించబడ్డావు అనుకో, ఎట్ట చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతావు. కొత్త బోధ ఇది, మేము నమ్మము. నమ్మకపోతే నువ్వు తర్వాత మాట్లాడుకుందాంలే. మనం ఎందుకు చచ్చిపోవాలి? కుదరదా? చూడలేదా ఎంత చేసి విసిగిస్తున్నాడా? వదిలేయి భర్తనే, నీ బతుకు. చంపేస్తాడా? వీడు చచ్చిపోయి నన్ను చంపేసేట్టున్నాడా? వదిలే అయ్యా, నీకు దండాలయ్యా, నన్ను చంపలే నువ్వు. రేపు నా కూతుర్లు పెళ్లి చేసేటప్పుడు ఒక మాట చెప్దాం అనుకుంటుండా. ఇది ఫారిన్లో ఉంది ఈ కల్చరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫారిన్లో ఉంది. ఫారిన్ అంటే కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, భార్యాభర్తల అమ్మాయి అబ్బాయి ప్రమాణాలు చేస్తారు కదా. ఆ ప్రమాణాలు చేసి అయిపోయిన తర్వాత మామ మైకి తీసుకొని, మామ అంటే అమ్మాయి గల తండ్రి, అంటే మాలాంటి వాళ్ళు, అమ్మాయి గల తండ్రి మైకి తీసుకొని అబ్బాయితో చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? అల్లుడు, దేవుడు ప్రేమను బట్టి మా ఇంటికి అల్లుడుగా వచ్చావు, నా కూతుర్ని చేతులు పెట్టాను, ఇదిగో లాబాను యాకోబుతో చెప్పినట్టు నా కూతురును కాకుండా ఇంకెవరిని కూడా నువ్వు చేసుకోవద్దు, నా కూతుర్ని బాధ పెట్టద్దు, నా కూతుర్ని బాగా పెంచుకున్నాను, ఏదన్నా కలిగిందంటే పెంచుకున్నాను, అల్లుడా ఇంకొక అమ్మాయిని ఇంకొక బిడ్డను చేసి నా బిడ్డను బాధ పెట్టబాకు. ఒకవేళ నా కూతురు నీకు భారమై ఈ అమ్మాయి నేను ఆగలేను, నాకు ఈ అమ్మాయి వద్దు అని నీకు ఎప్పుడైనా అనిపిస్తే, నా కూతురు నేనేమైనా ఇబ్బంది పెడితే, నా కూతుర్ని చంపకుండా తిరిగి నా కూతురు నాకు తెచ్చి అని చెప్తున్నారన్న ఇప్పుడు మామలో. నేను చూస్తున్నా ఆ రోజులు కూడా వచ్చేసినాయి. ఇదే మాట నేను కూడా చెప్పాలనుకుంటున్నా పెళ్ళిళ్ళలో. అది ఎట్ట చేస్తా ఫాస్ట్ గారు నువ్వు చెప్పాలా? అయ్యా అల్లుడా చిన్నల్లుడు పెద్దల్లుడు, నా కూతుర్ని ఏదైనా బాధ పెడితే ఇంక నా వల్ల కాదు, ఈ మనిషి నేను తట్టుకొని నిజం అనిపిస్తే, నా కూతుర్లే చెడ్డోళ్ళు కనిపిస్తే, నా కూతురు నాకు తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టినైనా సంపబాకనైనా. ప్రాణాలు తీసే భర్తలతో ఎందుకు కాపురం చేయాలమ్మా? ప్రాణాలు తీసే భార్యలు ఎందుకు కాపురం చేయాలి? వదిలి అవతల పడే అంతే. ఒక పరిస్థితులు బాగలేవు. వాక్యానుసారంగా బతికే వాళ్ళు అట్లా బాగున్నారు, కానీ లోకంలో అసలు పరిస్థితులు బాగలేవు. కాలంలో దోసేస్తున్నారు, బ్రిడ్జిల్లో దోసేస్తున్నారు. ఏంది ఎవరినే? భర్తల్ని ఇంటి మీద దోసేస్తున్నారు, వాటర్ ట్యాంకులో కూర్చేస్తున్నారు. ఎందుకు ఈ బాధలు? కాబట్టి మనం కాపురాలు చేయాలి, తగ్గించుకోవాలి, ప్రేమించాలి, లోబడాలి, వేచి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు వాక్యపు వెలుగులో తగ్గించుకోవాలి. కుటుంబం కోసం, పిల్లల కోసం కొన్ని గొడవలు ఒకరొకరు బతకాలి. ఇక తగ్గించుకుంటున్నారనేసి కత్తులు ఎత్తేసి కత్తులు లాంటి మాటలు మాట్లాడి భర్త మిద్ది మీద నుంచి దూకి చచ్చిపోయాడంటే ఎంత వేదన పడి ఉంటాడు. అవునా గారు కంజరాజు? మిద్ది మీద నుంచి దూకేసాడంటే ఆ మనిషిని ఎంత టార్చర్ పెట్టి ఉంటుంది.
అతనికి ఏమి సమాధిలోకి పోయాడు, ఆమెకేమి ఇంకో పెళ్లి చేసుకుంటుంది, రేపు ఇబ్బంది ఏముంది. ఇందు మూలంగా ఇది మన వాక్యం సంబంధించింది కాదు, ఎందుకో దారి మళ్ళీ 5 నిమిషాలు ఈ పక్కకు పోయింది. కాబట్టి కూతురులారా, కొడుకులారా, ఒకరొకరు మర్యాద కాపరాలు చేసుకోండి. అనిపిస్తే వదిలేయండి అయ్యా, సభపాకండి ఎవరిని. ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరం లేదు. కలిసి ఉంటే, వీలైతే ఓపికంటే ఓర్చుకుంటే కలిసి కాపురాలు చేద్దాం. లేదా ఒకరొకరు వందనాలు చెప్పుకొని వెళ్ళిపోండి. పోండి, మీరు పోండి, మీరు ఇటు పోండి. వదిపో, ఎవరిని చంపాలే, ఎవరు చచ్చిపోబల్లే, ఎవరు బతుకోవాలి బతికి పిల్లల కోసం బతకాలా, అసలు ముందు యేసయ్య మహిమ కోసం బతకాలా. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి యాడకు వచ్చామన్నా? 4వ వచనంలో ఏముందంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమి అయ్యా. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. బిడ్డారా, ఈ మాట మనకేమి ఎక్కడొచ్చిందంటే, ఎక్కడి నుంచి ఎట్టి వెళ్ళిపోయామంటే, మనము వాక్యం మనకు చెప్తాడు దేవుడు. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయం ఎవరు తీసుకోవాలా? మనం తీసుకోవాలా. దేవా నువ్వు కలుగు చేయి, వాక్యానుసారంగా బతికే మనసు కూడా నాకు కలుగు చేయి అనకూడదు. ఏది మంచో ఏది చెడో మనకి ఈరోజు దేవుడు వాక్యం చెప్పద్ది. ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనం తీర్మానం చేసుకోవాలి. బైబిల్లో యోషియా అనే ఒక రాజు వస్తాడు. రాజు యూదా రాజు యోషియా. ఈ యోషియా రాజు గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, అతడు తన దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలని యెహోవా మందిరంలో నిబంధన చేశాడంట. మనం కూడా దేవుని మందిరంలో నిబంధనలు చేయాలి. దేవా నీ కోసం బ్రతుకుతానయ్యా, నాకు హెల్ప్ చేయయ్యా, అది అడగాల. నీ కొరకు నిలబడాలని ఆశ ఉందయ్యా, సహాయం చేయయ్యా. నీ కోసం బ్రతకాలని ఆశ ఉందయ్యా, సహాయం చేయయ్యా. అంతేగాని నేను బతికేటట్టు నువ్వే సహాయం చేయంటే, నేను జీవించేటట్టు నువ్వే సహాయం చేయి, నేను నిలబడేటట్టు ఆయన సహాయం చేస్తే నువ్వెందుకు ప్లేట్కి వేసుకొని తినేదానికి ఉండేది ఇంకా కదా. కాబట్టి ఆయన మాట్లాడతాడు, మనం జాగ్రత్త పడాలి. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, మన మీదకి బాధించేవాళ్ళు లేచినప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి అమ్మ ఉదయాన్నే హల్లెలూయానే గట్టిగా చెప్పు. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. అది అటుండాలా. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారు? యెహోవా నేను ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి నాకు ఉత్తరమీ నాయనా. యేసయ్యా నేను నీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం అని పిలువబడుతున్న పరలోకం నుంచి నాకు సమాధానం ఇవ్వు అని దావీదు గారు అడుగుతున్నారు దేవుణ్ణి. అంటే ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఈ భూలోకంలో జీవిస్తున్న నీవు నేను కన్ను మూసే వరకు మన అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు, చిన్నవైనా పెద్దవైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, వేదనలైనా, అవమానాలైనా, ఏవైనా నీ మీద దాడి చేసినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, పరిగెత్తుకొని వెళ్ళాలి యెహోవా సన్నిధిలోనికి, దేవుని సన్నిధిలోనికి, అనగా ప్రార్థనా గదిలోనికి, అనగా ఏకాంత ప్రార్థనలోనికి, అనగా దేవునితో కలుసుకునే చోట్లోనికి పరిగెత్తి కూర్చొని ఎలుగెత్తి మొరపెట్టాలంట. ఎలుగెత్తి మొరపెట్టడం అంటే కేకలు వేసి అరవడం. గుండెలు బాదుకొని అరుస్తారే, ఇంట్లో ఇష్టమైన బిడ్డ చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు కానీ బిడ్డలు ఏడుస్తారు, గొంతులు చించుకొని గుండెలు బాదుకొని ఏడుస్తారు, కేకలు వేసి ఏడుస్తారు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టాను. ఎందుకు దావీదు గారు అంత ఏడుస్తున్నారు? మీరు అంత కేకలేసి ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను బాధించేవాళ్ళు ఎంతో విస్తరించారు, నన్ను
నన్ను నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు అందరూ విస్తరించారు. కాబట్టి బాధ రకటువంటిది. అయితే ఏం చేస్తావయ్యా? అట్లాంటి బాధలు వచ్చినప్పుడు నేను యెహోవా సన్నిధిలోనికి పరిగెత్తి ప్రార్థన చేసుకుంటా, ఎలుగెత్తి మొరపెడతా నా తండ్రికి, నా దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేస్తా. అప్పుడు పరలోకం నుంచి నా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా నాకు ఉత్తరం ఇస్తాడు. అలా నేను ఎన్నో యెహోవా దేవుని దగ్గర పొందుకున్నాను అని ఆయన పాడుతున్నాడు. ఈ పాట పాడింది ఏ టైంలో తెలుసా? 3వ అధ్యాయం మొదటి లైన్లో ఉంటుంది. అబ్షాలోము అనే తన కుమారుని ఎదురు నుంచి పారిపోయినప్పుడు దావీదు రాసిన పాట అన్నమాట ఇది. బిడ్డలారా, ఇక నేను ముందుకెళ్తా. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి అపజయం, ప్రతి అవమానం, నింద, శ్రమ, కన్నీరు, ఆవేదన, ఓటమి, భయం, నిరాశ, కటిక చీకటి, ఇటువంటి ఎన్నో అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం త్వరపడి పరిగెత్తాల్సింది భూసంబంధమైన నాయకుల దగ్గరికి, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గర కాదు కానీ, మనుషుల వద్ద కాదు కానీ, పరలోకం నుంచి మనలని భూమి మీదకి పంపిన సృష్టికర్త. ఎవరి దగ్గర పరిగెత్తాలి? పరలోకం నుంచి మనల్ని భూమి మీదకి పంపిన సృష్టికర్త దగ్గరికి పరిగెత్తి వెళ్ళాలి అంతే. అంటే ఏ కష్టం వచ్చినా మనం ఆశ్రయించాల్సిన చోటు ప్రార్థనా స్థలం. ఏ బాధ వచ్చినా మనం ఆశ్రయించాల్సిన చోటు దేవుని సన్నిధి, దేవుని పాదాలు. బిడ్డ, ఈ ఒక్కటి నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, చాలా సమస్యల నుంచి నువ్వు బయటపడిపోతావు. చాలా సమస్యల నుంచి, చాలా కష్టాల నుంచి నువ్వు బయటపడిపోతావు. ప్రార్థనా స్థలానికి పరిగెత్తి అక్కడ దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గర మన కన్నీళ్లు విడిచి ఎలుగెత్తి మొరపెడితే బైబిల్ గ్రంథంలో ఎందరికో సమాధానం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఖచ్చితముగా ఉత్తరం ఇచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించి బలపరిచి నిలబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు వాక్యానికి అంశం పేరు మనం ఏం రాసుకోవాలంటే, భక్తుల ప్రార్థనలకు ఉత్తరమిచ్చు దేవుడు. లూదియమ్మ, ఏ దేవుడు మన దేవుడు? భక్తుల ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చే దేవుడు. అందరి ప్రార్థనలకు కాదు, భక్తుల ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చు దేవుడు. భయము భక్తి కలిగి బ్రతుకుతున్న బిడ్డల యొక్క ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చు దేవుడు. దేవుని కొరకు నిలబడాలని ఆశించిన వారికి వారి ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చిన దేవుడు. బిడ్డరా, పాపంలో ఉంటే ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేస్తే పాపం చేయలేరు. ఈ మాట రాసుకోండి. పాపం చేస్తే ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేస్తే పాపం చేయలేరు. ఇప్పుడు మనం ప్రార్థన చేయలేకపోతున్నాము అంటే మనల్ని ప్రార్థనలోకి పోనీయకుండా ఆపే పాపం ఏదో చిన్నదో పెద్దదో మనలో ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీలో పాపం లేదు అని అర్థం. పాపం మనిషిని ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన మనిషిని పాపం చేయకుండా ఆపుతుంది. కాబట్టి ప్రార్థన చేసి పాపాన్ని చేయిస్తావా, పాపం చేసి ప్రార్థన పోగొట్టుకుంటావా? బిడ్డ, అది మన ఇష్టం, అది మన తీర్మానం. మనము పరలోకం నుంచి భూమి మీదకి పంపబడ్డాం సృష్టికర్తని యేసయ్య ద్వారా అని చెప్పాను ఇందాక. అది మీరు ఎలా నమ్మాలంటే, తల్లి గర్భంలో పిండము రూపించబడద్ది, జీవకణం. తల్లి గర్భంలో ఇక పిండం ఏర్పడడం స్టార్ట్ అవుద్ది అనమాట. కొన్ని రోజులకి చిన్న గుడ్డుగా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులకి, కొన్ని నెలలకి ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. గుండె అవయవాలు అన్నీ ఏర్పడి ఇక బిడ్డ శ్వాస తీసుకోవడానికి లేదా మరి ఏమంటారు దాన్ని, శరీరంలో వ్యవస్థకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు శరీరంలో ఆ గర్భంలో ఉన్న చిన్న పిండంలో ఇక వ్యవస్థ అన్నీ సక్రమంగా స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో నుంచి జీవకణాన్ని లేదా జీవాత్మని ఒక్కొక్కరి గర్భంలోకి దేవుడు పంపుతూ ఉన్నాడు. అప్పుడు పిండం యాక్టివేట్ అవ్వద్దు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి గర్భము శరీరాన్ని మాత్రమే సృష్టించగలగద్ది. తల్లి గర్భంలో పిండముగా ఒక శరీరం మాత్రం నిర్మిస్తాడు. నిర్మించబడుతున్నాడు మానవుడు. జీవం లేదు, ప్రాణం లేదు. ఈ ఆత్మ ప్రతి పిండంలోనికి పరలోకంలో నుంచి దేవుడి దగ్గర నుంచే వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే నీలోనికి ఆత్మ కానీ నాలోనికి ఆత్మ కానీ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చింది, పరలోకం నుంచి. అందుకే రేపు మరలా మన మట్టిలో పెట్టబడిన తర్వాత దానిని అనుగ్రహించిన దేవుని వద్దకు మన ఆత్మ వెళ్ళిపోద్ది. కాబట్టి అనుగ్రహించిన దేవుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర న్యాయం పొందుకుంటావా, లోకంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ఇబ్బందులు పడతావా అనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడంటే, బిడ్డలారా, ఏం మాట్లాడదలుచుకున్నాడంటే భక్తుల ప్రార్థనలకి ఉత్తరమిచ్చు దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని వాటిలోంచి బయటికి రావాలి.
ఈరోజు మనుషులకి ప్రార్థన జీవితం, విశ్వాసుల్లో ప్రార్థన జీవితం తగ్గిపోయింది బాగా. కనకరాజు ఏం తగ్గిపోయింది? ఎక్కువగా పాటలు పాడమను ఎక్కువ పాటలు పాడతారు, వాక్యం చదవమను కొంతమంది వాక్యం చదువుతారు, ఇంకేదైనా చేయమను, సువార్తలు చేయమను, పరిచయం చేయమను బాగా చేస్తారు. ప్రార్థన చేయమంటే మాత్రం కష్టం. ప్రార్థన చేయమంటే మాత్రం కష్టం. ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఏం చేస్తాను సార్, ప్రార్థన చేసిందే చేసి. కొంతమందికి ప్రార్థనలో కూర్చుంటే ఎక్కువసేపు దేవుడితో మాట్లాడలేరు అన్నమాట. మీకు ఒక విషయం అర్థమయ్యేది చెప్పాలంటే, మనందరం కూడా దాటుకొని వచ్చాం. అందరం అంటే నేను చెప్పను, కానీ కొంతమంది పెళ్లి కాక ముందు అబ్బాయి అమ్మాయినైనా అమ్మాయి అబ్బాయినైనా ప్రేమించుంటారు. మేము ఎవరిని ప్రేమించలేదు సార్ ఇప్పుడు దాకా, మేము భార్యను చేసుకున్నాను, ఒకటేసారి భార్యను చేసుకున్నట్టే మీ అంత ధనిలు, మీ అంత పరిశుద్ధులు ఇంక భూమి మీద ఎవరు లేరు. కానీ చిన్న వయసులో ఉన్నవాళ్ళు, పెళ్లి కాక ముందు కొంత తిక్కలాట్లాడి పిల్లాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో అమ్మాయి, ఆ అమ్మాయి అమెరికాలో ఉందనుకో, ఇక్కడ రాత్రి బయలుదేరి వెళ్ళిపోతారు అమెరికాకి. పెళ్లి కాకముందు సంగతి చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. అంటే ఈ పెళ్లి కాకముందు అబ్బాయిల మనసుల్లో కానీ అమ్మాయిల మనసుల్లో కానీ ఎక్కువ శాతం ఎవరు ఉంటారంటే, చదువు ఉండదు, చదువు మీద మైండ్ ఉండదు, ప్రేమలో పడ్డ వాళ్ళకి గౌరవాల మీద మైండ్ ఉండదు. వాడిని ఎలాగైనా చూడాలా అని ఈ మనిషి, ఆ మనిషితో ఎలాగైనా మాట్లాడాలని వీళ్ళిద్దరు మైండ్లో, ఆమె మైండ్లో ఈయన మైండ్లో ఆమె తప్ప ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మారిపోయిందిలే ట్రెండ్, ఇప్పుడు మారిపోయిందిలే. ఒకే అమ్మాయి నంబర్లు, ఫోన్లో 10 మంది అబ్బాయిల నంబర్లు పెట్టుకొని 10 మంది అబ్బాయిలతో మాట్లాడుతుంటుంది, అది వేరే సంగతి. అప్పుడు మన రోజుల్లోకి వచ్చి బాగా డిగ్నిటీగా ఉండేవాళ్ళు ఒకరితోనే మాట్లాడేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ అబ్బాయి ఎప్పుడు లేచినా కూడా ఇప్పుడు ఏం చేస్తుందో, నా ప్రేమికురాలు ఏం చేస్తుందో, నా ప్రేయసి ఏం చేస్తుందో, నా ప్రియుడు ఏం చేస్తుందో, 24 గంటలు ఆమెమో ఈయన గురించి, ఈయనేమో ఆమె గురించి. డియర్, డార్లింగ్ ఏం తిన్నావు డార్లింగ్, టిఫిన్ చేయలేదా, తగ్గిపోతావు డార్లింగ్, నువ్వు తినకపోతే ఎట్ట డార్లింగ్, ఏంది పెళ్లి కాకముందే టిఫిన్ తినమని చెప్పేవాళ్ళు, అన్నం తినమని చెప్పేవాళ్ళు, బిర్యానీ తినమని చెప్పేవాళ్ళు, జాగ్రత్త డార్లింగ్, ఆరోగ్యం బాగుండు డార్లింగ్. అబ్బా బా బా ఎంత ప్రేమో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక స్త్రీని ప్రేమిస్తున్నాను అని మోహానికి ప్రేమ అని పేరు పెట్టి, ఈ ప్రేమల్లో పడిపోయిన ప్రేమ పక్షులకే 24 గంటలు అదే ధ్యాస ఉంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివైతే దేవుడితో మాట్లాడకుండా ఉండగలుగుతావా? మనం దేవుడితో మాట్లాడట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు అని అర్థం. మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమైతే ఆయనతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా మౌనంగా ఉండలేము. కనీసం 10 నిమిషాలన్నా మాట్లాడరా, కనీసం 20 నిమిషాలు మాట్లాడరా, ఒక అరగంటన్నా మాట్లాడరా, ఒక పాట, ఒక ప్రార్థన, ఒక వాక్యం చదువుకుని ఒక అరగంటన్నా ప్రియుడితో, ప్రాణప్రియుడితో, యేసయ్యతో గడపరా. సంవత్సరాల పాటు ప్రార్థన లేకుండా గడిచిపోయిన తల్లే, నా 2 చేతులు దండాలు పెట్టి చెప్తున్నాను మీకు, ప్రార్థన మన జీవితాలకి ఆయుధం లాంటిది. ప్రార్థనను పట్టుకున్నవాడు ఈ భూలోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాడు. కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు వాటిల్లో మనకి జయాన్ని కలుగజేసేది కేవలం ప్రార్థన మాత్రమే. బాధించేవాళ్ళు విస్తరించిపోయారు దావీదు గారికి, శత్రువులు ఎక్కువైపోయారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, హాని చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, తరుముతున్నారు అడవుల్లో మీద, సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. అటువంటి సమయాల్లో దావీదు గారు ఏం చేశాడు తెలుసా? ఆ రాజులకి ఈ రాజులకి ఫోన్ చేసి, రండిరా నాకు హెల్ప్ చేయండి అలా. దేవుని పాదాల దగ్గరకు పరిగెత్తి, నేను ఎలుగెత్తి నా దేవునికి మొరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. కుటుంబాలని సమస్యలు చుట్టుకున్నప్పుడు ఎక్కడ పోవాలమ్మా మనం? ఎక్కడ పోవాలా? దేవుని పాదాల దగ్గర పోవాలి. అవమానాలు నిందలు చుట్టుకున్నప్పుడు దేవుని పాదాల దగ్గర పోవాలి. తలే ఈ మాటలు చెప్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు మరి, కానీ సార్ మనం ఎలా ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసే అంత లేదులే. కానీ అక్క అనా నీ ఇష్టం. అది దావీదు గారు చేసింది ఏంటంటే, నాకు సమస్యలు వచ్చినప్పుడు నేను పరిగెత్తి యెహోవా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళా, యెహోవా పాదాల దగ్గరికి వెళ్ళా, ఎలుగెత్తి మొరపెట్టా. కనీసం తలే మీరు ప్రతి ఉదయాన్ని ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడుతున్నారా? ఆచారపూర్వకంగా ప్రార్థన చేయకూడదు, ఎప్పుడు కూడా చెయ్యాలి కాబట్టి చేయకూడదు, దేవుడితో మాట్లాడుతూ చేయాలి. ఒక్క 15 నిమిషాలు కన్నీళ్ళు విడిచి నీ సమస్య అంతా దేవుడితో చెప్పుకున్నట్టు జ్ఞాపకం ఉందా? చెప్పు. నీ బాధలు దేవుడితో చెప్పు, జ్ఞాపకం ఉందా? జేసిక కూర్చో. దేవుడితో నీ బాధలు చెప్పుకున్నట్టు మన జ్ఞాపకం ఉందా? ప్రతి ఉదయాన
దినాన్ని దేవునితో ప్రారంభిస్తున్నామా? 7కి లేచావా? సరే 7కి లేయి. 7కి లేయగానే మొహం కడుక్కొచ్చుకొని ఫస్ట్ ఊరి దగ్గర కూర్చోవాలా? ఎవరి దగ్గర కూర్చోవాలి? 7కి లేచి దేవుని పాల దగ్గర కూర్చోవాలా? కానీ మనం ఏడ కూర్చుంటామంటే, కొట్టు తీ, వాట్సాప్లో ఏం పెట్టారు, ఫేస్బుక్లో ఏమొచ్చింది, ఇంకా దాంట్లో ఏమొచ్చింది, దీంట్లో ఏమొచ్చింది చూసేళ్ళకి ఈ ఫోన్లోనే గంట అయిపోయి ఉంటుంది 8. అంటే మనుషులు దేవునితో గడపడం కంటే ముందుగా అన్నిటితో గడిపేస్తున్నారు. తమ్ముడా, ప్రార్థనని కానీ నిర్లక్ష్యం చేస్తే నీ సొంతగానే నువ్వు బతకాల్సి వస్తుంది. దేవుడితో సమాధానం ఉండదు నీకు, దేవుడితో బంధం ఉండదు నీకు. ప్రతి ఉదయాన్ని దేవుడి దగ్గర కూర్చోవాలి తమ్ముడా, ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో మాట్లాడాలి. నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేదన్నావు ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉండేవాడినావు ప్రభువా. ఈ ఆరోగ్యం, ఈ క్షేమం, ఈ కాపుదల, ఈ భద్రత నీ దయ వల్ల బ్రతుకున్నానంటే నీ దయ వల్ల అని చెప్పాలి. నా ఆరోగ్యం, నా క్షేమం, నేను కలిగి ఉన్న ఈవులన్నీ నీవిచ్చినవు ప్రభువా. ప్రతి ఉదయాన దేవుడితో మాట్లాడిన తర్వాతే మనం కాలు బయట పెట్టాలా, అంతే. అది మనకు రూల్. దావీదు ఏం చెప్తా తెలుసా? ప్రభువా, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను. 63వ కీర్తన ఉండదన్నమాట. నా దేవా, నా దేవుడు నీవే, యెహోవా దేవుడు నీవే, వేకువనే నేను నిన్ను వెదుగుతాను. వేకువనే. ఇప్పుడంటే రోజులు మారిపోయినాయి, షిఫ్ట్లు వారికి డ్యూటీలు చేస్తున్నారు, నిద్ర మెలకు, మరి జాబులు చేసే వాళ్ళకి టైం వేకువని ఉండదు. కాబట్టి ఎప్పుడు నీకు వీలైందో, దినప్రారంభం నీకు ఎప్పుడో కనీసం ఒక అరగంట అయినా ఆయనతో మాట్లాడవా? అసలు నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా బిడ్డ? నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉందా? దేవుడు నీకు ఇల్లు ఇస్తే రేపు ఒక ప్రార్థన రూమ్ కట్టుకుంటావా? నీకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు అనుకో. ఇప్పుడు చాలామంది ఇల్లులు ఉన్నాయిలే, ఉండేదే చిన్న ఇల్లు సార్, మళ్ళీ ప్రార్థన రూమ్ ఏందే? నీకు తగ్గించుకో, దేవుడికి పెట్టు. కరుణాక మీ బంగ్లాలో దేవుడికి ఒక రూమి నువ్వు తగ్గించుకో, నీ పిల్లలకి లేప పర్లే, 5కి 5 రూమ్ పెట్టుకో, నువ్వు సాపేసుకొని కూర్చోవాలా, పెట్టుకో, ఇబ్బంది ఉంది. నాకు కూడా ఆశ ఉంది ఒక రూమ్ కట్టుకోవాలని. దేవుడు మరి ఎప్పుడు కనికరిస్తాడో? ప్రార్థనా పుస్తకాలన్నీ మొత్తం రూమ్ అంతగా పెట్టేసి ఒక లైబ్రరీ లాగా ప్రార్థన చేసుకోవాలి. కేవలం ప్రార్థన కోసం ఆ రూమ్ ప్రతిష్ఠించాలి. ఆశలు ఉన్నాయి, కానీ ప్రభు మనం ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు చేయకపోయినా ఎప్పుడేం చేస్తాడు. మన ఇంట్లో ప్రార్థన ఒక గది ప్రతిష్ఠించాలి దేవుడికి. ప్రతి ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడితో మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నీ కూతురు నేర్చుకుంటా తల్లే, నువ్వు మాట్లాడితే నీ కొడుకు నేర్చుకుంటాడు. ఇప్పుడు మన బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఏమనుకోబాకండి చెల్లెళ్ళారా, ఏమనుకోబాకండి తల్లి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి నవ్వుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? మనం ప్రార్థన చేస్తుంటావా? చిన్నపిల్లలు కళ్ళు తెరిచి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు? తల్లిదండ్రులు చెప్పట్లా ఇంటి దగ్గర, రే ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరవకూడదు నాన్న, దేవుడితో మాట్లాడుతుంటాడు, పాస్టర్ ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకోవాలా. అస్సలు మీరు వాక్యం చెప్పేటప్పుడు కదలకూడదురా. ఇదిగో మీకు కదలకపోతే మీకు మిఠాయిలు ఇస్తా, మీకు టమాటాలు ఇస్తా, మీకు ఎర్రగడ్డలు ఇస్తా. కీర్తన. వాక్యం చెప్పేటప్పుడు మీరు పైకి లేయకూడదు, ప్రార్థన చేసిన కళ్ళు తెరవకూడదు, మీకు టమాటాలు ఇస్తా. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కెతురమ్మ అనుకుంటుంటుంది, ఎందుకు సార్ మా ప్రాణాలు తీస్తున్నాను నువ్వు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు పట్టుకొని అల్లాడుతున్నావు ఏంది నువ్వు? అమ్మా, నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళే మీ తర్వాత నెక్స్ట్ దేవుని బిడ్డలు. ఇదే ఈ తరమే. మనం ఇక్కడి నుంచే మన బిడ్డలు నాటుకుంటే రేపు మీకంటే మంచి భక్తి చేస్తారు సంఘాల్లో. మన పిల్లలు ప్రార్థనలో కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని కిందకి బయటికి వాళ్ళకి పరిగిస్తున్నారంటే మనం చెప్పలేదు, వాళ్ళకి నేర్పించట్లేదు. నువ్వు ఇంట్లో ప్రార్థన కూర్చున్నప్పుడు నీ బిడ్డను తీసుకొచ్చుకొని ప్రార్థనలో కూర్చోబెట్టుకోవాలా. రే నాన్న పాట పాడు, చెప్పకొట్టరా. తల్లి పెంపకం మందిరంలో కనపడిపోద్ది తల్లి పెంపకం బిడ్డల్లో మందిరంలో కనపడిపోద్ది. కందిపోవాల కాళ్ళు అంతే. నేను నా బిడ్డల క్షేమం కోరుకొని చెప్తున్నానమ్మా తల్లి, నా బిడ్డల క్షేమం. నా కూతురు నేను పెంచుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. నేను పెంచకుండా చెప్పాలా. కనీసం 16 సంవత్సరాల దాకా బెల్ట్తో కొట్టేవాడిని, మీకు చాలామంది తెలుసు. 10th క్లాస్లో కూడా ఇద్దరిని ఎటగొట్టానంటే ఇంకా ఆ తర్వాత అర్థమైపోయింది నాకు, ఇంక కొట్టకూడదు, వెళ్ళి ఎదిగిపోయారు, ఇంక కొట్టకూడదని వదిలేసి. ఇప్పుడు నేను కొట్టట్లా, ఇంక ప్రభుకి అప్పగిచ్చేసా. 15 సంవత్సరాల దాకా బెల్ట్ చూస్తే భయం వాళ్ళకి. నేనే పెద్ద హీరోనని కాదు, మా నాన్న నన్ను అటు పెంచాడు, నేను నా బిడ్డలను అటు పెంచుకున్నా. వాళ్ళకి ప్రార్థన చేయకపోతే టిఫిన్ పెట్టేవాడిని కాదు, టిఫిన్ తెచ్చి తగిలిచ్చేవాడిని, ప్రార్థన చేసి తినాలని. వాళ్ళు టిఫిన్ కోసం ముందు 2 మాటలు మాట్లాడుకునేవాళ్ళు, తర్వాత అలవాటు అయిపోయింది వాళ్ళకి. మన గ్రూపులో అవిలో ప్రార్థన చేసింది వినారన్నా? ఉదయాన్నే గ్రూపులో ప్రార్థన చేసింది బిడ్డ, ఎంత సంతోషం వేసిందంటే
నా బిడ్డకి ఎంత ప్రార్థనాత్మ ఇచ్చావు ప్రభు, నువ్వు నీకు వందనాలు తండ్రి అనిపించింది నాకు. నేర్పించి వదిలేస్తే చాలు, రేపు ఖచ్చితంగా లైన్లో పడిపోతారు మన బిడ్డలు అంతే. నేను గొప్ప చెప్పడు కదమ్మా, మన బిడ్డలు చెప్పుకోవాలి, నేర్పించుకోవాలి. ప్రార్థనలో మన బిడ్డలకు తిరగకుండా మనం జాగ్రత్త పడాలా. లేస్తే మా అమ్మ తిప్పిందంటే తొడబెల్లం వాసిపోద్దురా నాయన, వద్దురా తండ్రి అనిపించాలా. 100 మంది సంఘంలో ఉంటే డ్రమ్ము కర్రలతో ఇసిరేసి కొట్టేవాడు మా నాన్న నన్ను. డ్రమ్ము కర్రతో ఇసిరేసి, ఇప్పుడు కొట్టలేరులే, ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు పిల్లలు ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు నాన్న వాకింగ్ చెప్తా ఉంటాడా, నేను డ్రమ్ము దగ్గర కూర్చో ఉంటా. మొరా కాలేజీలన్నీ ఆయనకు అందుబాటులో ఉంటాయి దగ్గరలో. నేను ఏదన్నా మా ఫ్రెండ్స్తో నవ్వినట్టు వాకింగ్ చెప్పేటప్పుడు నవ్వినట్టుగా కానీ వెనక్కి తిరిగి అన్నాడు అనుకో, ఆ మొరాకాలు తీసుకొని అందరి ముందు ఇసిరేస్తాడట. అది తలక తగలద్దా, గుండెకి తగలద్దా, ఎక్కడ తగలద్దా, పఠాన్ తగిలితే ఎంత వాసిపోద్ది. పైకి వేసి ఎగిసి తనాలనిపిస్తుంది కోపం. అప్పుడు నేను ఎప్పుడెప్పుడు పెద్దవాడు అవుతానా, మా డాడీ ఎగిసి 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 తంతా అనిపించేది కోపం. ఇంతమంది మధ్య నన్ను కొట్టేశాడు, అవమానం చేయడు. ఇప్పుడు అర్థమవుతుంది, అట్టగానే కొట్టకుండా ఉంటే నేను కూడా అది వారి చర్చికి రాకుండా శేషాలు పట్టుకొని తాకుతా ఉండేవాడిని, సినిమాలు చూడు తిరగతా. మా డాడీ నన్ను అట్ట పెంచాడు కాబట్టి, దేవుని విలువ నేర్పించాడు కాబట్టి బిడ్డ ఎవరి కళలో కొంచెం తొలగిపోయినా మరలా దేవుడు లాక్కొచ్చుకొని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మన మధ్యలో తమ్ముడు కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ అనుకు మళ్ళీ నా గురించి ఎత్తాడరా నాయన, నా గురించి ఎత్తాడరా అనుకుంటాడు. ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు. కార్తీక్ నేను ఒకసారి గమనిస్తుంటా, కార్తీక్ యవనస్తులు ప్రార్థన పెడుతుంటాడు చర్చిలో. ఈ కాలేజీలో ఉండి యవనస్తులు అందరిని తీసుకొని వచ్చి నెలకు ఒకసారి ప్రార్థన పెడతారు మన మందిరంలోనే. నేను చెప్పా, తల్లి నీకు ఎప్పుడు కావాలంటే నువ్వు తీసుకొచ్చుకో, మందిరం వాడుకో, మందిరం దేవుని కొరకు వాడుకో నువ్వు అని చెప్పేస్తే ఇక మళ్ళీ కనికరాజు ఫోన్ చేస్తే తాళం తెచ్చుకుంటాడు, వాళ్ళందరినీ పిలిపించుకొని ప్రార్థన. నాకు అనిపిస్తుంది ఈ తమ్ముడు అసలు యవనస్తుడేనా? ఈ రోజులో యవనస్తులు ఎట్లా ఉన్నారు? అందరు నన్ను ప్రార్థిస్తామని అంటున్నారా? సినిమాల మీద, షికారుల మీద, ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని రేపుకుంటా తనిసుకుంటా అట్టున్నారు ఈ రోజులు జనాభా. యవ్వన కాలంలో కార్తీక్ ఎందుకు అలా అయిపోయాడంటే అది కార్తీక్ గొప్పతనం కాదు, కార్తీక్ని పెంచిన తల్లిదండ్రుల తీర్మానాలు అవన్నీ. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని ఎలా పెంచారంటే ఈరోజు యవ్వన కాలంలో కూడా మురికి అంటకుండా 100 మంది యవనస్తుల మధ్యలో ఒక విలువైన సాక్ష్యం కలిగి ఆ బిడ్డ బతుకుతున్నాడంటే అది మన బిడ్డలు రేపు అట్ట తయారవ్వాలంటే నువ్వు చెప్పుకోవాలి తల్లా, చెప్పుకోవాలా. ఎలా చెప్పుకుంటావు? సాయంత్రం పూట ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ కూతురు కూర్చుంటుంది. సాయంత్రం పూట ఉదయపూట ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ కొడుకు కూర్చోబెట్టాలా. తిరిగి తీసుకోవాలి కర్ర. అయిపోయింది, ఇప్పుడు చాలా టైం అయిపోయింది తల్లా, చాలా టైం అయిపోయింది నీ బిడ్డలకి. రేపు నీ బిడ్డలు మందిరానికి రాకుండా తిరగతుంటే ఆడస్తావు. చెప్తున్నాను బిడ్డ, చెప్పడం తండ్రిగా నా బాధ్యత. అది నీ ఇష్టం తల్లి, నువ్వు చేస్తావా చేయవా అనేది నీ ఇష్టం. అది నేను చేశాను, మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. భక్తుల ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చే దేవుడు అన్న సంగతి మన బిడ్డలకు తెలియాలంటే మన బిడ్డలను కూడా మనం ప్రార్థనలో కూర్చోబెట్టుకొని నేర్పించాలి. ఈ మంచి మనసుని సంఘంలో ఉన్న బిడ్డలందరూ మనందరికీ దేవుడు అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతి ఉదయాన మనం దేవుని ముఖాన్ని చూసి ప్రభుని స్తుతించాలి, దేవుడితో మనం మాట్లాడాలి. మా అమ్మ ప్రతిరోజు ప్రార్థన చేయకుండా ఉండదు అని నీ కూతురికి అర్థమైపోవాలి. మా నాన్న ప్రార్థన చేయకుండా బయటకు వెళ్ళడు అని బిడ్డలకు అర్థమైపోవాలి. ఈ రకంగా మన బిడ్డలను పెంచుకోవాలమ్మా. ఇప్పుడు ముందుకెళ్దాం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసి జవాబులు పొందుకొని ఆస్వాదించబడిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకొని లాస్ అయిపోయిన వాళ్ళు కూడా బైబిల్లో చాలామంది ఉన్నారు. ప్రార్థన లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికి అవమానాలు పాలైన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు కీడించి మేలేంచాలని ఒక సామెత ఉంది. కీడించి మేలేంచాలి. ప్రార్థన చేయకుండా ఇష్టప్రకారం బతికితే ఏమవుద్ది? ఒక ఉదాహరణ, ఋతు గ్రంథంలో మనకి నయోమి గారు కనబడతారు. ఋతు గ్రంథంలో నయోమిగా కనపడతారు. నయోమి ప్రార్థన పరురాలు, మంచి భక్తి పరురాలు. ఎలీమెలకు మంచి భక్తి పరుడే. వాళ్ళు బెత్లెహేము నివాసులు. బెత్లెహేము అంటే దేవుని ఇల్లు అని అర్థం, రొట్టెల ఇల్లు అని అర్థం. ఆశీర్వాదకరమైన ప్రదేశం, వాక్య సమృద్ధిగా ఉన్న ప్రదేశం, దేవుని చిత్తంలో బతుకుతున్న ప్రాంతం. ఆ ప్రాంతంలో వీళ్ళు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నారు, ప్రార్థనా పరులే. కానీ అక్కడ కరువు వచ్చినట్టు మనకు బైబిల్ చెప్పింది. ఆ కరువును తప్పించుకోవడానికి బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్తున్నారు. బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్తున్నారు. మోయాబ్ అంటే విగ్రహారాధికుల ప్రాంతం. మోయాబ్ అంటే లోతు సంతానమే కానీ వాళ్ళు భయంకర విగ్రహారాధికులు, ఇశ్రాయేలుకి శత్రువులు బాగా.
అక్కడ బాగుంది, అక్కడ పంటలు పండుతున్నాయి, ఇక్కడ కరువు వచ్చేసింది, కొంతకాలం అక్కడికి వెళ్ళొద్దామని వీళ్ళు ఈ ఊరిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉందామని మరి తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభువా ఇక్కడ కరువు వచ్చింది, తప్పించుకోవాలనుకుంటున్నాం నాయనా, మేము ఇక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాం, పలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే నడిపించండి, ఇది మీకు ఇష్టమా కాదా అని ముందు ప్రార్థన చేయాలా, ప్రభువుని అడగాల. అప్పటికి అర్థం కాలేదనుకో, మరి సంఘానికి దైవజనులు ఉంటారు కదా, అప్పట్లో ఎవరు ప్రధాన యాజకులు ఉంటారు, లేవీయులు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు, సేవకులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళొచ్చా, వెళితే ఏమన్నా ఇబ్బందా చెప్పండి, వాక్యానుసారంగా కరెక్టేనా అని వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. వాళ్ళ మాటలు తీసుకొని ప్రార్థన చేసి అన్ని సానుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు బయలుదేరి వెళ్ళాలి. మరి వీళ్ళు ప్రార్థన చేసుకున్నారా లేదా మనకు తెలియదు, కానీ మొత్తం మీద బెత్లెహేము వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ నయోమి భర్త చనిపోయాడు, నయోమి యొక్క 2 కొడుకులు చనిపోయారు. 3 పోగొట్టుకొని విధరాలు, 3 ఆడవాళ్ళు తేలేరు, లాస్ట్కి అందరు విధరాలు తేలేరు. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం పోతే అలా ఎందుకు జరుగుతుంది? ప్రార్థన చేసి పోయి ఉంటే దేవుడు అలా ఎందుకు అనుమతిస్తాడు? ఎవరో ఒకరు చనిపోయారంటే ఓకే, 3. అందుకే నయోమి ఏమంటుంది అక్కడ, నేను ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్ళా, యెహోవా దేవుడు నన్ను రిక్తురాలిగా తిరిగి తీసుకొని వచ్చాడు ఇక్కడికి. అన్నీ పోగొట్టుకున్నా, అడగపోయి మొత్తం పోగొట్టుకున్నా. బిడ్డ, ప్రార్థన జీవితం లేకపోతే అన్నీ పోగొట్టుకుంటాం రాబోయే రోజుల్లో. కనీసం ఒక అరగంట తమ్ముడా, ఒక్క అరగంట. సరే ఈరోజు ప్రార్థన చేయలేకపోయాం, రేపు చేయలేకపోయాం, తర్వాత అయినా అయ్యో నా దేవుడితో ఇన్ని రోజులు మాట్లాడలేదే, అయ్యో నా ప్రభుత్వం ఇన్ని రోజులు మాట్లాడలేదే, నా దేవుడితో మాట్లాడకుండా ఎలా బ్రతకగలుగుతాను? అంత ప్రేమ ఎక్కడ మనకి ఉందా? ఆదివారం వచ్చి 2 మాటలు వెళ్ళిపోవటమే, మధ్యలో ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే దేవుని కాపుదల మనకు ఎలా వస్తుందక్క? దేవుని భద్రత మనకు ఎలా వస్తుంది? ప్రార్థన వల్ల ఎన్నో జయాలు ఉన్నాయి బైబిల్లో మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన వలన ఎన్నో జయాలు ఉన్నాయి మనకి. ప్రార్థన శత్రువుల మీద మనకు జయాన్ని ఇస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థన మనకి కాపుదలగా దేవదూతలను తీసుకొని వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థన మన చుట్టూ అగ్ని కంచెవలే ఉంటుంది. ప్రార్థన మన వ్యాపారాలు దీవించబడి చేస్తుంది. ప్రార్థన మన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వే ప్రార్థన చేయకపోతే ఇక దైవజనులు తీసుకొచ్చి నీ ఇంట్లో ఏం ప్రార్థన పెట్టుకుంటావు నువ్వు? ఇంకలేదు తల్లే, ఏదో సాగిపోతుంది, ఏం అవసరం? ఏదన్నా ఇబ్బంది జరిగితే అప్పుడు ప్రార్థన చేయించుకుందాం సేవకుల చేత. సరే, నువ్వేమైనా ప్రార్థన చేసుకున్నావా? సంతోషం, చేసుకుంటే ఇబ్బందిలే. నువ్వు చేసుకోక సేవకుల చేత ప్రార్థన పెట్టుకోక రేపంతా చుట్టుకొని చీకటి ఆవరించేసి మొత్తం దెబ్బతినిపోయినప్పుడు అప్పుడేంటి? చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలా? కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆల్రెడీ కలిపినాయి కదా. అంటే దాని అర్థమైంది, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర దేవునితో సంబంధంలో ఉండాలి. సమయ సందర్భాలను బట్టి సేవకులు పిలిపించుకొని కూడా, ఇప్పుడు నీకు శక్తి లేదా, మా నువ్వు సార్ ఇద్దరు రండి మసాలా అట్టే ఇద్దరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. సంఘం అంతా ఎందుకు? శక్తి లేనప్పుడు మేమేమన్నా అన్నాలు పెట్టమన్నామా, కానుకలు ఇవ్వమన్నామా? మీ బాగే మా బాగు, మీ క్షేమమే మా క్షేమం. దేవుడి శక్తిని ఇచ్చినప్పుడు పెట్టుకోండి. లేదా సేవకుడు వచ్చి మీ గురించి, మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తే అటు మీ ప్రార్థన, ఇటు సేవకుల ప్రార్థన మీకు కాపుదల కంచిగా ఉండి నడిపిస్తుంది లోకంలో. అసలు ప్రార్థనే లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు తమ్ముడా. ప్రార్థన ద్వారా శత్రువుల మీద జయం, ప్రార్థన ద్వారా కాపుదల భద్రత, ప్రార్థన ద్వారా అగ్ని కంచె, ప్రార్థన ద్వారా 2 ఆశీర్వాదం, ప్రార్థన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. అటువంటి ప్రార్థన జీవితాన్ని వదిలేసి దేవుడు మనకు సమాధానం ఇవ్వాలంటే కేవలం మనం ప్రార్థన ద్వారానే ఆయన సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాము. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. మన సమస్యలకి సమాధానం దేవుడి దగ్గర నుంచి రావాలంటే ఒక్క ప్రార్థన ద్వారానే. నేను ప్రార్థన చేయను ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా అంటే కుదరదు. నువ్వు చెప్పాలి దేవుడితో. అసలు నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే ఎందుకు చేయవక్క? నువ్వు దేవుడి మీద ప్రేమ ఉంటే, ఒకప్పుడు అమ్మాయిని ప్రేమించావు కదా, ఈ అమ్మాయి కోసం ఎంత ప్రయాసపడ్డావు. ఈదు చుట్టూ తిరిగిదివి, ఇంటి ముందు చెమ్మతుంటే స్టైల్ కొడతా, ఏళ్ళ కొడతా పోతివి రోడ్ల మీద. ఆ అమ్మాయిని చూస్తే సంతోషం, ఆ రోజు కనపడకపోతే దిగులు, అన్నం కూడా బాదు. ఈరోజు కనపడ మనిషి. ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు నువ్వు చచ్చిపోయావు కదా ఆలోచనతోటి. ఇప్పుడు దేవుడి మీద ప్రేమేది?
దేవుడి మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఉదయాన్న నా తండ్రిని కలుసుకోవాలా, ఉదయాన్న నా దేవుడితో మాట్లాడాలా, ఉదయాన్న నా ప్రభుతో మాట్లాడాలా వెళ్ళారా. కాబట్టి ప్రార్థన చేసుకోకుండా బయలుదేరి వెళ్ళిన ఎలీమెలకు కుటుంబం లేదా నయోమి కుటుంబం శాపగ్రస్తంగా మార్చబడినట్టు బైబిల్ చరిత్రలో మనం గమనిస్తాం. అబ్రహాం గారి జీవితంలో ముగిస్తాను నేను. అబ్రహాం గారి జీవితంలో కూడా కరువు వచ్చింది. ఒకసారి ఆది కాండంలో ఉన్న ఈ మాటలు, అబ్రహాం గారి జీవితంలో కూడా కరువు వచ్చింది. అక్కడ కనాన్లో కరువు వచ్చినప్పుడు ఆయన శారాన్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడన్నా? ఐగుప్తుకి వెళ్తాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమనాలంటే, ప్రభువా కరువు వచ్చింది, ఎలా చేయమంటావు? ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అడగాలి. నిజంగా మామూలుగానే అబ్రహాం గారు చాలా ప్రార్థనాపరుడు, దేవుని స్నేహితుడు. అసలు దేవునితో మాట్లాడకుండా అబ్రహాం గారు ఏ పని చేయరు. మైకి ఇమ్మంటావు చందన్న? మైకి ఇమ్మంటావా? అబ్రహాం గారు మామూలుగా ఆయన చెప్పకుండా, దేవుడితో చెప్పకుండా ఏ పని చేయడు. కానీ ఏం జరిగిందో ఏమో బిడ్డారా, మరి దేవుడిని అడిగాడా అడగలేదా? బయలుదేరేసి భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. కరువు తప్పించుకోవడానికి ఐగుప్తు బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. మళ్ళా ఎవరి కాలంలోనా? అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఆ టైంలో ఇస్సాకు ప్రార్థన చేస్తాడు దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా కరువు వచ్చింది, ఐగుప్తులో బాగుందంట, వెళ్ళమంటావా అని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఇస్సాకు, పొర్రపాటును నువ్వు ఇక్కడి నుంచి దాటి ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఐగుప్తుకు నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆస్వాదిస్తాను చెప్పాడు దేవుడు. కొడుకునేమో ఐగుప్తుకి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. తండ్రి ఏమో ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏమంట ఐగుప్తుకి వెళ్ళాడు? శారమ్మను పట్టుకోబడి వచ్చి రాజు. ఇద్దరు అబద్ధాలు చెప్పారా? ఆయన నాకు అన్న, ఈమె నాకు చెల్లి అని చెప్పారా? ఆ రాజు వచ్చి అందగత్తెని తీసుకెళ్ళిపోయాడు. పాపం ఎన్ని బైబిల్ రాయలేదు కానీ భార్యని తీసుకెళ్ళి పరాయి ఇంట్లో ఉంటే ఎంత వేదన భర్తకి. మన భార్య అటువంటి స్థితిలో మనం ఉంటే అసలు మనం తరుగలుగుతామా? అబ్రహాం గారు ఎంత వేదన పడిపోయి ఉంటాడో, ఎంత దిగులుపోయి ఉంటాడో. అసలు అన్నం తినడానికి బుద్ధి వస్తుందా? నా భార్యని ఏం చేశారో, ఎట్ చేశారో, నా భార్య ఏ పరిస్థితిలో ఉందో, ఆరోగ్యంగా ఉందా, ఆమె దిగులు పెట్టుకో ఉంటుంది, ఎలా చేయాలి? చేయలేడు. రాజుని ఎక్కడ పోరాడతాడు? ఏం చేయగలుగుతాడు? ఆ ఐగుప్తుకి వెళ్ళే ముందు కొంచెం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమైనా మాట్లాడి ఉండేవాడేమో బిడ్డలారా. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళే విషయమై అబ్రహాం గారు ప్రార్థన చేయకపోవడం వల్ల ఒకవేళ రాజుగారు శారాన్ని తీసుకెళ్ళిపోయాడా? ఆ శ్రమ అబ్రహాం గారి మీదకి వచ్చిందా అనిపిస్తుంది మనకి. కాబట్టి నేనేమంటానంటే, మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలా. ప్రతి విషయంలో దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడిని అడగాలి, ఆయన సమాధానం పొందుకోవాలి. తెలియకపోతే సేవకులను అడగాలి. ప్రతి ఒక్కటి దేవుని మార్గాల్లో నడుచుకుంటూ వెళితే, ప్రార్థనాపూర్వకంగా జీవితాన్ని కట్టుకుంటే ఈ భూలోకంలో అంతో కొంత సుభిక్షంగా జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన జీవితం అలవాటు లేకపోతే సకలమైన బాధలు మన ఎద్దకు వస్తుంటాయి. తప్పించే నాదున్నాడు, గుర్తుపెట్టుకొని బిడ్డలారా. ఇప్పుడు ప్రార్థన చేసి జయాలు పొందిన వాళ్ళని గుర్తు చేసి ముగిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసి జయాలు పొందిన వాళ్ళని జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. ప్రార్థన చేయకుండా దెబ్బలు తిన్నవాళ్ళు నయోమి కుటుంబం ఒకటి, అబ్రహాం గారి కుటుంబం ఒకటి, కాస్త ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రార్థన చేసి జయం పొందిన వాళ్ళు ఎవరంటే, బైబిల్ గ్రంథంలో మనకి యెహోషువ కనపడతాడు. హల్లెలూయా చెప్పండి, ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో పోయింది మంకు, పోయింది. ఇంక 15 నిమిషాలు రాదు, ప్రార్థన అయిపోతుంది అప్పటికి. బైబిల్ గ్రంథంలో మనకి యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారు ఇశ్రాయేలీయుల్ని యోర్దాను దాటించి కనాను దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా పంచిపెడతాడు. మోషే గారేమో ఐగుప్తు దగ్గర నుంచి మోయాబు నెబో కొండ వరకు అనగా యోర్దాను నది నడిపించాడు. అరణ్యం 40 సంవత్సరాలు మోషే నడిపించాడు. ఇప్పుడు యెహోషువ మాత్రం వీళ్ళని నది దాటించి మొత్తం పంచాడు అనమాట. ఇది యెహోషువ నాయకత్వం జరిగిన టైం. ఫస్ట్ వాళ్ళు యోర్దాను దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి మొట్టమొదట స్వాధీనం చేసుకున్న నగరం పేరేం పేరు? 7 రోజులు తిరిగి పాటలు పాడి కోట ప్రకారం కూల్చేశారు. ఆ ఊరి పేరేం పేరు? యెరికో.
ఎరికో అనే నగరం చుట్టూ ప్రాటలు పాడి ప్రార్థన చేసి స్తోత్రాలు చెప్పి మొత్తం మీద ప్రాకారాలు పేక మేడలా కూలిపోతే జయం వచ్చింది. ఎరికో మొత్తాన్ని ఓడించి పడేశారు. దేవుడు ఆ ఎరికో ప్రాంతాన్ని ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా చేశాడు. ఓకే, ఇప్పుడు రెండోది నెక్స్ట్ యుద్ధం మీద ఏదో తెలుసా? హాయి. హాయి హాయి పట్టణం 3000 మంది జనాభా ఊర్లో ఉండేది, కాలనీలో ఉండేది. ఆ ఏరియాలో ఇశ్రాయేలు అనుకున్నారు, యెహోషువ గారు ఎక్కువ మంది సైనికులు వద్దండి, ఒక 6000 మంది లేదా ఒక 3000 మంది మేము యుద్ధానికి పోయి వస్తాం, అంతమంది ఎక్కువ మంది వద్దు, చాలా చిన్న ఊరు, దీనే దెబ్బకు లేపేసాం అదంతా అనుకున్నారు. మొత్తం మీద వీళ్ళు యుద్ధానికి పోయారు. 3000 మంది కలిసి ఆ 3000 మందికి పోయి మొత్తం శత కొట్టేసి వచ్చేస్తాం అనిపోతే సీన్ రివర్స్ అయింది. ఇంత పెద్ద ఎరుకో పట్టణం మీద ఈజీగా జయించారు, హాయి పట్టణం విషయంలో ఓడిపోయారు. 35 మంది ఇశ్రాయేలు చంపబడ్డారు ఆ రోజు. ఏం జరిగింది? ఒక్కసారి యెహోషువ గారికి మైండ్ షాక్ అయిపోయింది. ఈ సంగతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే మేమేమైపోతాం? 3000 మంది పట్టణం మీదకి పోయి మేము ఓడిపోవటం ఏంటి? ఏం చేశాడు తెలుసా? ఫుల్గా దాగి దుప్పడగా పోనుకున్నాడా బారక. యెహోషువ గారు ఏం చేశారు? ఫుల్గా దాగి దుప్పడగా పోనుకున్నాడమ్మా. మీరు ఎక్కడ చూస్తున్నారంటే మాకేం తెలుస్తారు అవన్నీ, ఏదో మీరే చెప్తే ఎన్నాళ్ళు వినేవాళ్ళవి, మమ్మల్ని అడిగితే మేమేం తెలుసుకోండి అన్న. యెహోషువ గారు ఆ విధంగా తాగి దుఃఖానికి కొంతమంది బాధ వస్తే తాగేస్తారు. ఒక తమ్ముడు నాకేం చెప్పాడంటే, సార్ నేను అసలు తాగుడు మానలేకపోవడానికి కారణం మా భార్యే. నేను దేవుడి కోసం బతకాలనుకుంటున్నా, నన్ను ఏదో బాధ పెట్టద్ది, ఆ బాధ మర్చిపోవాలంటే తాగాల. ఏమయ్యా నీకు ఇంత సోకులు దొరికినాయి? నీకు తాగాలని మైండ్ ఉంది, భార్య ఏదో ఒకటి అంటుంది, సోకు పెట్టుకుని వెళ్ళి తాగేస్తున్నావు. తప్పు కదా అదే. ప్రార్థనా పరుడు అయితే దాని మీద నీకు దేవుడు చేయాలని ఇస్తాడు బిడ్డ. ఇప్పుడు యెహోషువ గారు ఓడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? తన బట్టలు చింపుకొని బూడిద నెత్తి మీద పోసుకొని ఒక రోజంతా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. చప్పలు కొట్టు గట్టిగా, చప్పలు కొట్టు గట్టిగా, చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధంలో అపజయం వచ్చిన తర్వాత నాయకుడు బట్టలు చెప్పుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఓ అని ఆడుస్తున్నాడు. ఓ యెహోవా, ఇలా మేము ఓడిపోయే పని అయితే మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని అక్కడే చంపాల్సింది కదా. ఈరోజు మేము వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలయ్యా? ఎందుకు ఓడిపోయాం మేము? ఇంతకాలం నువ్వు ముందుండి యుద్ధాలు జరిగిస్తూ వచ్చావు కదా, 3000 మంది మీద మేము ఎందుకు ఓడిపోయామని సాయంత్రం దాకా గొక్కబెట్టి ఏడ్చి కేకేసి ప్రార్థన చేస్తున్నాడంతే. ఆ సాయంత్రం ఏడుస్తూ ఉండగా ఏడుపు ఏడ్చి 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 నీరసంగా పడిపోతే దేవుడు ప్రత్యక్షమై యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ లే, ధైర్యం తెచ్చుకో. ఏం ధైర్యం తెచ్చుకోమంటావు తండ్రి? ఇట్లా అయిపోతే ధైర్యం తెచ్చుకో. అయినా మేము ఎందుకు ఓడిపోయాం నాయన? నీ ప్రజలలో యెహోవా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎరుకో పట్టణం విషయంలో నేను ఏ పూచిక పుల్ల కూడా తాకొద్దని చెప్పా. మీలో ఉన్న ఒకడు ఆ అక్రమమైన సొమ్మును తీసుకొచ్చుకొని నా మాట మీద తిరగబడి నాకు అవిధేయత చూపి చెయ్యొద్దు అన్నదాన్ని చేసి వస్తే నేను మీకు జయమిస్తానా? ప్రభువా, అవునా? మాలో నీ మీద తిరగబడ్డా, వాడు బంగారు వెండి బంగారు దాచుకున్నాడా? అయ్యా అంటే మాలో ఎవడు చేసినా మాకు అపజయమేనా? అంతే. నా మాట మీద తిరగబడితే నేను హెల్ప్ చేయను మీకు. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? వాడిని వాడి కుటుంబాన్ని మీలో నుంచి నిర్మూలన చేయండి, అప్పుడు నేను మరలా మీకు సహాయం చేస్తాను అన్నాడు. ఇక మొత్తం సీట్లు వేసి దొంగను పట్టారు. ఎవరు చెప్పండి? దొంగ పేరు ఆకాను. ఆకాను పట్టారు. ఏమరా బాబాయ్, బషాబాయ్ బెదరు, ఏంది పని చేశాను అంటే, అయ్యో తప్పు అయిపోయింది, ఆడపిల్లగాలని పెళ్లి చేద్దామని కట్నం వీళ్ళకి తెచ్చుకున్నాను. సైతాన్ మొహమోడా, ఆ ఒక్క పట్టణం మీదే కదా తెచ్చుకోవద్దనింది. ఇక నెక్స్ట్ మనం పోయే ప్రతి పట్టణంలో మనకు ఎంతో బంగారం వస్తుంది కదా, నీ కూతుర్లకి ఎంతో ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదరా. ఈ ఫస్ట్ పట్టణం మీదే నువ్వు బంగారం దొంగతనం చేయాలా? ఒరే, ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? రా లే అని ఆకాను పాపం చేస్తే ఆకాను ఒక్కడే కాకుండా భార్య, పిల్లలు, వాళ్ళకి సంబంధించిన గేదెలు, ఒంటెలు మొత్తం తీసుకెళ్ళి ఒక లోయలో నిలబెట్టి పైన నుంచి అందరు నిలబడి రాళ్ళు తీసుకొని ఇసిరేశారంటమ్మా. చూడండి దేవునికి ఎంత బాధ వేసిందో. ఒక్కడ పాపం చేస్తే కుటుంబం అంతా దెబ్బతింటారు. పిల్లలు, మనవాళ్ళు, మనరాళ్ళు, గేదెలు. ఆ రోజుల్లో నియమాలు అట్టుండే. ఏం చేద్దాం? అదే నియమాలు ఇప్పుడు ఉంటే ఎన్ని సమాధి పెట్లు మనకు రెడీగా ఉండాలి. సమాధి పెట్లు వారానికి 2 పెట్లు అవుట్, దెబ్బ కట్ట దొంగల ముఠ. 100 వేనా ఈరోజు పలానా సమాధి ఏసీ ఎత్తేసాడరా, 100 వేనా పలానా సమాధి ఏసీ ఎత్తేసాడరా. చూసారా? ఇప్పుడు ప్రేమ ఇప్పుడు అంత లేదు.
దేవుడు వెంటనే తన శిక్షను పంపకపోవడం ప్రజలు చూసి భయం విడిచి పాపం చేస్తున్నాను బైబిల్ రాయబడింది అనమాట. ఇప్పుడు రావట్లా అంత శిక్ష, ఆ రోజుల్లో వచ్చేది వెంటనే. అందరూ చనిపోయారండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు బండి నేను మీ పక్షం యుద్ధం చేస్తానని హాయి పట్టణం మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఓడిపోయినప్పుడు, ఓటమి చెందినప్పుడు, అపజయాలు పాలైపోయినప్పుడు యెహోషువ వెదికింది ప్రార్థనా జీవితాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కూడా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనం వెతకాల్సింది ప్రార్థన, దేవుని సన్నిధి, ప్రార్థన. బిడ్డలారా, చెరసాల్లో పేతురు గారిని వేసేసినప్పుడు సంఘం అంతా కలిసి ఏం చేశారు? హేరోదు రాజు దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారన్నా. హేరోదు రాజా, మీ కాళ్ళు పడుకు దండాలు బాబు, జీవనం అయ్యా, మీ కాళ్ళు పడుకుంటామయ్యా, అయ్యా మా ఏదో తెలిసి తెలియక మా పాస్టర్ గారు వాక్యం చెప్పాడు కానీ ఇంకా చెప్పడయ్యా, ఆయన నోటి మీద కొట్టి మీ వాక్యం చెప్పనివయ్యా, అయ్యా మా పాస్టర్ గారు మాకు వదిలేండి అయ్యా అని రాజుగారి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని, అన్న ఏమంటారు దాన్ని అప్లికేషన్ ఏమంటారు మామూలు అర్జీ పెట్టుకొని ఆయన కాళ్ళ మీద పళ్ళ సంఘం అంతా ఒక ఇంట్లో కూడుకున్నారు. మార్కు తల్లి అయిన మరి ఇంట్లో కూడుకొని ఆ రాత్రి ఎలుగెత్తి మొరపెడుతున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి, మాకు అనుగ్రహించిన సేవకుని బట్టి వందనాలు. ఇప్పుడు ఆల్రెడీ యాకోబుని చంపేశాడు హేరోదు, ఇప్పుడు మా సేవకుని కూడా చంపేస్తే మేమేమైపోతామయ్యా? అయ్యా, సంఘానికి స్తంభం లాంటి వాడయ్యా, పేతురు గారిని కాపాడండి అయ్యా, ఆ దుష్టుల చేత వచ్చి మా దైవజనుడిని కాపాడండి అని కన్నీళ్లు విడిచి వారు ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే, వారి ప్రార్థనకు జవాబుగా ఆ రాత్రే దేవదూతను పంపి పేతురు గారిని విడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓడిపోయినప్పుడు, ఓటమి చెందినప్పుడు, అపజయాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు పరిగెత్తి వెళ్ళాలి యెహోవా సన్నిధిలోనికి, ప్రార్థనలోనికి. తర్వాత మనకి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ గొడవలు, తగాదాలు ఇవన్నీ మన మీదకి ఎదురు వస్తున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళాలి దేవుని సన్నిధిలోనికి. పేతురు గారు జయాన్ని పొందుకున్నాడు ప్రార్థన పూర్వకంగా. బిడ్డలారా, యాయీరు కుమార్తె చచ్చిపోయింది. యాయీరు ఏం చేశాడు? మంత్రగాల దగ్గర పరిగెత్తాడా, యేసు దగ్గర పరిగెత్తాడా చెప్పండి? యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు చావ సిద్ధంగా ఉంది. అరగంటకో 10 నిమిషాలు ప్రాణం పోద్ది. పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు యాయీరు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. అయ్యా, మీకు ఇష్టమైతే వచ్చి నా కూతుర్ని బాగు చేయండి, చావ సిద్ధంగా ఉందాం మా పాప, 12 ఏళ్ళు ఒకగానొక కూతురయ్యా. యేసుక్రీస్తు వెంటనే బయలుదేరారు. ఆడికెళ్ళి లేక చచ్చిపోయింది అమ్మాయి. యాయీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికెళ్ళి చెప్పాడు. మరణాలు, రోగాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం పరిగెత్తాల్సింది ఎక్కడికే? ఇంకేం మంచి డాక్టర్ ఉన్నాడు, పోవాలి తప్పులే. అంతకంటే ముందుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి పరిగెత్తి రావాలా. రోగాలు, ప్రమాదాలు, ఆపదలు సంభవించినప్పుడు, హాస్పిటల్లో మన బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. యాయీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నందు వల్ల యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిన శవం, చిన్నపిల్ల 12 ఏళ్ల పాప యొక్క చేయి పట్టుకొని, మృతదేహం చేయి పట్టుకొని, చిన్నదానా లే అని చెప్పాడు. చిన్నదానా లే అని చెప్పగానే చచ్చిన శవం జీవాన్ని ధరించి లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన మృతతుల్యమైన విషయాల్ని సజీవంగా మారుస్తుంది. ప్రార్థన ఓటముల్ని జయాలుగా మార్చేస్తుంది. ప్రార్థన శత్రువుల మీద జయాన్ని ఇస్తుంది. ప్రార్థన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకే దావీదు గారు చెప్తున్నారు, దేవా, నేను ఎలుగెత్తి నీకు మొరపెట్టినప్పుడు పరలోకము నుంచి నాకు సమాధానం మీ నాయనా, పరలోకం నుంచి నాకు సమాధానం మీ ప్రభువా. కిరీతు వాగు దగ్గర ఏలియా గారు కూర్చున్నారు. నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఆహారం లేదు. అప్పుడు ఏలియా గారు ఏం చేస్తారు? ఫోన్ ఒకటి తీసుకొని కాలు మీద కాలు వేసుకొని చెట్టు త్వరలో పడుకొని యూట్యూబ్లో ఏముంది, ఏ పాస్టర్ ఏం చెప్పాడు, రాజకీయ నాయకులు ఏమంటున్నారు, నాని బూతులు ఎడ తిట్టాడు, ఈ చంద్రబాబు నాయుడు జగన్ ఏమన్నాడు, ఈ చూసుకుంటా ఉన్నాడా కాలు మీద కాలు వేసుకొని. ఎవరు? ఏలియా గారు చెట్టు త్వరలో కూర్చొని ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఈ పాస్ట్ ఎట్టున్నాడు, ఆ పాస్ట్ ఎట్టిపోయాడు, ఈ సినిమా హీరో ఏం చేస్తున్నాడు, ఈయన చూడాల. సమయం దొరికితే అదిగో ఆ చెట్టు త్వరలో ఆ మరుగైన స్థలంలో కూర్చొని దేవారికి వందనాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏలియా ప్రార్థనాపరుడు. దేవుడు చెప్పాడు, కాకులను పంపిస్తాను బిడ్డ, ఉదయాన అస్తమయం నీ దగ్గరికి వచ్చి కాకులు రొట్టెని మాంసాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేసి వెళ్తాయి. కరువులు, నిరుద్యోగం, ఉద్యోగం లేకపోవడం, పనులు లేకపోవడం, ఏ పనిలో నిలబడలేకపోవడం, జీవనోపాధులు ఇబ్బంది అయిపోతున్న పరిస్థితులు వచ్చినప్పుడు ఏలియాలాగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయుదుము గాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటి? ప్రార్థన. ఇది ఒక్కడ నువ్వు మర్చిపోయావంటే నీ ఇష్టం, ఇంకా మాకు సంబంధంలే. ఈ ఒక్కటి బొట్లో పెట్టి పక్కన పెట్టి నీ ఇష్ట ప్రకారం తీర్మానం చేసుకున్నావు అనుకో, నువ్వే ఇంకా నీ బాధలు నువ్వే పడాలా. మన పితరులు అయితే బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యకి పరిగెత్తారు దేవుడి దగ్గరికి. తిండి లేదు, నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఆహారం లేని పరిస్థితి, కరువు. ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్న కరువులో దేవుని పాదాలు పట్టుకున్న ఏలియా దగ్గరికి కాకులు తీసుకొచ్చే ఆహారాన్ని. నీవు కూడా నీ జీవితంలో నిరుద్యోగం, జీవనోపాధి లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, చదువుకున్నావు ఇంకా ఉద్యోగం రాలేదు, ఇట్లాంటి పరిస్థితులు అప్పుడు ఏం చేయాలి? నీవు ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి, ప్రభువు చెప్పుకోవాలి. తగిన కాలం వచ్చినప్పుడు నీకంటూ దేవుడు ఒక జీవనోపాధినిచ్చి నీ కుటుంబాన్ని దీవిస్తాడు యేసు నామములో. అంటే చెప్పండి హల్లెలూయా. ఈ విధంగా ప్రార్థన చేసి ఎంతోమంది జయాన్ని పొందుకున్నారు. కొంతమంది ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకొని దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు. మీరు ఏ గుంపులో చేరతారో మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.